బ్లాక్ ఈ మూవీ అనేది ఎప్పుడు మనకు 3 months బ్యాక్ తమిళ్లో అయితే రిలీజ్ అయింది భయ్య. కానీ ఇప్పుడు మనకు రీసెంట్గా అయితే తెలుగు ఆడియోలో మనకు అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఈ మూవీ చూడన్నా వద్దా, మరి ఎలా ఉంటుంది ఏందనేది డెప్త్గా మనం మాట్లాడుకుందాం. యాక్టర్ బై మన జీవ గారు అండ్ ప్రియభవాని శంకర్ గారు లీడ్ రోల్స్ లో. సో స్టోరీ అనేది ఎలా ఉంటుంది ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత కొంచెం డెప్త్ రివ్యూకి వెళ్దాం. స్టోరీ అనేది ఎలా ఉంటుందంటే భయ్య, ఇక్కడ మన జీవ గారు వసంత్ అనే క్యారెక్టర్ లో, ప్రియభవాని శంకర్ గారు అరణ్య అనే ఒక క్యారెక్టర్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు అనేది ఒక అపార్ట్మెంట్కి అయితే వెళ్తారు. సో అక్కడ ఎవరు ఉండరు. సో వీళ్ళు మాత్రమే అక్కడికి 4 days ఉండడానికి. సో అలా ఉన్న తర్వాత ఆపోజిట్ ఉండే అపార్ట్మెంట్లో కూడా వీళ్ళలాగానే సేమ్గా ఉంటారు. అసలు ఏం జరుగుతుంది అండ్ మొత్తం ఎటు తిరిగింది ఆ స్టోరీ అనేది మీరు ఎంటర్గా ఫిల్మ్లో చూస్తారని చెప్పి. మెయిన్గా మనకు ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే, ఫస్ట్ వీళ్ళిద్దరితో వచ్చిన ఆ సీన్స్ కానియచ్చు, ఆ పబ్బుకు అయ్యే సీన్స్ కానియచ్చు, అండ్ వీళ్ళ సరసాలు, కొంచెం లవ్ స్టోరీ, ఆ బాండింగ్ అదంతా కొంచెం ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, మరి అంత అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సో వాళ్ళ బాండింగ్ అనేది చూపెడతారు. మెల్లగా అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాతనే స్టోరీ అనేది అక్కడ నుంచి బిగిన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఈ సెకండ్ హాఫ్లో కూడా మీరు ఇదే చూస్తారు. ఆల్మోస్ట్ సీన్స్ మొత్తము ఒకటే నైట్ లైన్ తిరిగే సీన్స్ అయితే చాలా చూస్తారని చెప్పుకోవచ్చు. సో అదని చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్ పోర్షన్ ఒకేషన్ అన్నట్టు ఎండింగ్ చేస్తారు భయ, ఒకేషన్ అన్నట్టు ఎండింగ్ చేస్తారు. పాయింట్ తీసుకొచ్చి దానికి యాడ్ చేసి అయితే ఎండింగ్ అయితే చేసేస్తారని చెప్పుకోవచ్చు. ఫిల్మ్ అయితే ఆ విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ బ్లాక్ అనేది. మరి వర్త కథ చూడొచ్చా అంటే చూసే విధంగా అయితే ఉంటుంది. ఒక మంచి థ్రిల్లర్ ఆస్పెక్ట్లో అయితే మీకు రిసీవ్ అవుతుంది ఫిలిం అనేది నేను చెప్పుకోవచ్చు. సాంగ్స్ విషయానికి వస్తే నాకైతే ఏది కూడా అంత బాగా అనిపించలేదు. ఒకేషన్ అన్నట్టు ఒక ఫ్లాట్కి వెళ్ళిపోతే ఒక 2 songs అయితే వస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చూసుకుంటే సెన్సార్ అనేది చాలా చేశారు భయ్య, అది మనం చూసి అర్థమవుతుంది. కానీ ఆ థ్రిల్లింగ్ కి మనకు, ఆ సస్పెన్స్ కి మనకు అది ఓకే అన్నట్టు అనిపిస్తుంది భయ్య. ఓకే అది పర్వాలేదు అంటే అనిపించింది నాకైతే. చూస్తే మీకు ఫిలిం అనేది ఎలా ఉన్నది, ఏ పాయింట్ లో చెప్పినా నేను మీకు ఏ పాయింట్ లో కనెక్ట్ అయింది అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. మెయిన్ గా ట్రై చేయాలనుకుంటే 1 time వాచబుల్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. సో చూస్తుంటే చూడండి. అండ్ మన జీవ గారి యాక్టింగ్ కానియచ్చు, పర్ఫార్మెన్స్ కానియచ్చు బాగానే ఉంది. యాజ్ వెల్ యాజ్ ప్రియభవాని శంకర్ గారు బాగానే ఉంది. అండ్ ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ వాళ్ళందరూ మనకు ఎక్కువ కనిపించారు అన్నట్టు మూవీలో. జస్ట్ ఫస్ట్ హాఫ్ లో అలా కొన్ని కనిపిస్తాయి సీన్స్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆ తర్వాత వీళ్ళిద్దరు చుట్టే స్టోరీ అనేది మొత్తం ఎంటైర్ ఫిలింలో తిరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇదన్నట్టు ఓవరాల్ గా బ్లాక్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్లో తండేల్ మూవీ రివ్యూస్ ఇంకా చాలా రివ్యూస్ ఉన్నాయి, వెళ్ళి చూస్తూనే చూడండి. ఓకేనా? ఇదన్నట్టు వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.